పోయినప్పుడు నాకు తెలుస్తుంది కాబట్టి ఇమీడియట్లీ అది శాంక్షన్ పెట్టుకుంటాను. ఇప్పుడు మనం ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో ఎప్పుడో పోతే అక్కడంతా పబ్లిక్ ఇబ్బంది పడతా ఉంటారు. నేను ఫీల్డ్ డైరెక్ట్ విజిట్ చేసి చూస్తూ ఉంటా కాబట్టి అరే వీళ్ళ బాధ ఇంత ఉంది, పాపం వీళ్ళకి ఇది తొందరగా చేయాలా అని అనిపిస్తుంది. అట్లా మీకు కూడా అనిపించాలంటే కనీసం వారంలో 3 రోజులు లేదా 2 రోజులు 3 రోజులు అంటే పొద్దుటి పూట అయినా మీరు గ్రీవెన్స్ చూసుకోవడం, మిగతా వర్క్ చూసుకొని హాఫ్ డే అన్న అటుపోవడం, లేదా పబ్లిక్ మనకు వచ్చే 10 o'clock తర్వాత మీరు కొద్దిగా ఒక్కొక్క రోజు మీరు ఫీల్డ్కి వెళ్ళాలనుకున్న రోజు మీ టైం కంటే ముందు వచ్చి ఆ ఏరియాను విజిట్ చేయడం. అట్లా మీదొక మన చాలా మంది స్టోరీస్ రాసుకున్నారు, కథలు రాసుకున్నారు, కవులు అయినరు, మన పిఓలు కవులు అయినరు, తర్వాత మేధావులు అయినరు. అట్లా కొంతమంది సార్లు అచ్చంపేట చెంచుల గురించి ఒక పిఓ గారు రాశారు, ఇటు భద్రాచలం గోదావరి కథలు గోదావరి విద్యాసాగర్ గారు రాశారు, అటు కొండరేట్ల గురించి రాసిండు. అట్లా మీరు తిరుగుతుంటే మాకు కూడా ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, కానీ రాసుకోవడానికి టైం దొరుకుతుంది. మీకు కొంచెం టైం కూడా దొరుకుతుంది, మీ లిమిటేజ్. మేమేమో రోజు పబ్లిక్ అందుబాటులో ఉండాల్సింది ఎంత కాదనుకున్నాం. సో నేను కూడా ఇంకా చదువుకుంటున్నాం, కానీ ఎఫర్ట్స్ పెట్టాల్సినంత పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే పబ్లిక్ ను సాటిస్ఫై చేయాలి, ఫస్ట్ ప్రయారిటీ పబ్లిక్, తర్వాతనే మన పర్సనల్ అని మన పాలిటిక్స్ లో మేము ఆ లక్ష్యం దిశగా పోతున్నాం. సో మీరు అట్లా ఈ ఏరియాలో పోయేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నేను పలానా ఊరు పోయినప్పుడు వాళ్ళు ఇట్లా అడిగిర్రు, ఇట్లా చేసిర్రు, వాళ్ళ రోడ్ ఇట్లుండే, వాళ్ళ ఊరు ఇట్లుండే, మేము వాళ్ళు అడిగిన దాన్ని ఇక్కడ శాంక్షన్ ఇచ్చినాం అని ఒక ఆత్మకథలలో రాసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అట్లా చాలా మంది గొప్ప కవులుగా రచయితలుగా గౌరవించబడ్డ వాళ్ళు ఉన్నారు మన కథలు రాసి, వాళ్ళకు అవార్డ్స్ వచ్చినాయి సాహిత్య అకాడమీ నుంచి. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది మన ఐటీడీఏలలో పీఓలుగా పనిచేసినటువంటి వాళ్ళే ఎక్కువ మంది చీఫ్ సెక్రటరీ లైన్ మీద అక్కడటువంటి ప్రజలందరూ గుర్తు చేస్తా ఉన్నారు. సో అది చాలా తృప్తినిస్తుంది. మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంటే, ఓకే, కానీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది అంటే మనం చేసే ఉద్యోగంతో, చేసే జీతాలతో. సో ఈ పనిచేసే కాలంలో ఎవరితోటి నెగిటివ్ రాకుండా, అడ్వర్స్ స్టేట్మెంట్స్ రాకుండా, అంటే వర్క్ కూడా మంచిగా నీట్గా చేసుకొని మనం వెళ్ళిపోయేటప్పుడు రిటైర్డ్ అయ్యేటప్పుడు 100 మంది అయినా మా కోసం మేడం సారు పనిచేసిర్రు అనేది మనం ఆ పేరు తెచ్చుకోవాలి. అదే మనం మిగులుతుంది. ఏం కోట్లు సంపాదించినా ఎవరు చేసినా ఇవాళ చూస్తున్నాం, అన్ని ఆస్తులున్నా కూడా లాస్ట్కు సుబ్రత రాయ్ సహారా ఎండి ఆయన చనిపోతే పిల్లలు కూడా రాలేదంట. చూడు ఎట్లా క్రియలు వాట్సాప్ పెట్టండి, ఇట్లా లైవ్ పెట్టండి, మేము చూస్తామని చేసారు. మేము ప్రత్యక్ష సాక్షి, మా దగ్గర పిల్లలు కూడా రాలేదు. మేమేది మా డ్రైవరు గన్మెన్ మా పిఏలు మేము అక్కడ ఉండి తీయించినాం. అంటే ఎవరికి ఎవరు 7 కొడుకులు ఉన్నారు. ఒక ముసలమ్మ సిద్దిపేట ఎక్కడో మనమడి తీసుకొచ్చి రైల్వే స్టేషన్ లో వదిలిపెట్టిపోయాడు. ఎందుకు వదిలిపెట్టిండో తెలియట్లేదు, వత్తడా రాడా తెలియదు, వానికి ఏమన్నా అయిందా తెలియదు. ముసలమ్మకు ఆడ బాధపడుతుంటే మనోళ్ళ అధికారులు గుర్తించి పేపర్లు వచ్చిన తర్వాత మన ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టారు. నిన్న మొన్న కూడా ఒక ముసలమ్మ సఖీ సెంటర్ లో పెట్టారు. అంటే ఇట్లా మనం అనుకుంటాం చాలా, కానీ మనం గన్నాం కానీ వాళ్ళ రాతను మనం కనలేదు. మనం వాళ్ళ గంటాం కానీ వాడు ఎట్లా పోతాడో ఏమవుతారో తెలియదు కదా. నిన్న ఒక వీడియో వచ్చింది, అక్కను తల్లిని ఆస్తి కోసం తన్ని తరిమేషన్ బయట అంతా. అంటే అట్లాంటివి ఉన్నాయి. కాబట్టి అప్పుడప్పుడు మనకు కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా మనం పనిచేసిన ప్రదేశాలకు వస్తే మనల్ని గౌరవించే ప్రజలు దొరుకుతారు. మీతో మేము కలిసి పనిచేసినాం సార్, మీరు ఉన్నప్పుడు మాకు ఈ ఊర్లో ఇది శాంక్షన్ అయింది, అది శాంక్షన్ అయింది, ఇది కట్టించారు అన్నప్పుడు ఈరోజు దూరంగా ఉన్నారంటే అత్యధికంగా నిరక్షరాస్యత, ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ లేదు బయటి గ్రామాలతో, సేమ్ టైంలో ఎడ్యుకేషన్ కు మన సమాజం చాలా దూరంగా ఉంది. సో వీటి మీద మనం ఫోకస్ పెట్టడం కోసం ఆనాడు 10th 7th చదివినా కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక అంటే 86 నుంచి మనం ఆ జీవో తీసుకొచ్చుకోవడం జరిగింది. 86లో 86 నుంచి తర్వాత జీవో నెంబర్ 3గా మారింది 2000 సంవత్సరంలో, 2002 అనుకుంటా. మరి మొన్నటి దాకా అంటే 2016-15 వరకు ఉండే, తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. దాంతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక. అందుకోసం రాజు యువ వికాసం కూడా ఒక మంచి స్కీమ్ మన పిల్లల్ని మోటివేషన్ చేయడానికి. హాస్టల్స్ ఒక దిక్కు, ఇంటర్ డిగ్రీ దాకా కూడా మన హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఎక్కడో బయటికి పోయి చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకొని జాబ్ పట్టుకొని పోయేటట్టుగా
మనము ఐటీడీఏ నుంచి కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంకా బలోపేతం చేయాలి, ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఇళ్ళ నుంచి పోయేటప్పుడు స్టడీ పట్టాతో పాటు జాబ్ అపాయింట్మెంట్ కూడా వాళ్ళ చేతిలో ఉంటే చాలా మంది చదువుకుంటారు, కుటుంబాలను బాగు చేస్తారు, ఊరు కూడా బాగవుతుంది. కాబట్టి మన ఐటీడీఏ అధికారులు దయచేసి అందరూ కూడా ఈ 1 month ఇంకా ఎఫర్ట్స్ పెట్టండి. ఏమేం పెండింగ్ ఉన్నాయి, ఏం చేయాలి, ఎట్లా అనేది. ఎట్ ద సేమ్ టైం పిఓ ఐటీడీఏ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకు ల్యాబ్స్ ఎక్కడెక్కడ అంటే మీకు గ్రీవెన్స్ ఏ అంశాల మీద ఎక్కువ వస్తుంది, ఆ అంశాలలో ఏం చేయగలుగుతాం ఒకసారి గ్రీవెన్స్ అంతా బయటికి తీయండి. తీసి ఏ ఇష్యూ ఎక్కువ వస్తుందో దానికి మనం ఒక మార్గదర్శనం చేసేటట్టు కూడా, లేదా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి అవి మనం సాల్వ్ చేసుకునేటట్టు కూడా మనం చూడాలి. అదేవిధంగా అధికారులు కూడా మనసు పెట్టి ట్రైబల్ ఏరియాలో పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కూడా ఎక్కడ పనిచేస్తే అదే మన ఇల్లు, ఎక్కడ పనిచేస్తే అదే మన కుటుంబం అనే రకంగా మనం పనిచేస్తే ఖచ్చితంగా పుట్టినవాడు గిట్టక మానది మానవ సహజం. ఇదిగా అది మనం ఎంత గోల దాక్కుందామన్నా, మంచిగా తినుందామన్నా, మన కరోనా అప్పుడు మంచిగా తినున్నోళ్ళు పోయారు, ఇంకా గుట్టలలోనే ఎక్కువ కరోనా రాదు. అవునా? మన దగ్గర ఎక్కువ అంటే అడవి గ్రామాలలో చాలా నాకు కూడా అందుకే రాలి. నేను ఇంజెక్షన్ కూడా వేసుకోలే, కరోనా ఇంజెక్షన్ కూడా వేసుకోలే అసలు వాస్తవాన్ని. నేను అన్ని ఊర్లు తిరిగినా, రోజు ఎండలలోనే తిరుక్కుంటున్నాం. 100 రోజులైతే నాన్ స్టాప్ తిరిగినాం మేము. తర్వాత 2వ దఫా డేంజర్గా వచ్చినప్పుడు కూడా వాళ్ళ చెయ్యికి ఆక్సిమీటర్ పెట్టి వాళ్ళ సిచ్యువేషన్ ఏందో కూడా చూసుకుంటూ ఆక్సిమీటర్లు పంచుకుంటా కరోనాతో ఉన్నాడంటే వాళ్ళ ఇండ్లకి వెళ్ళి అవి కూడా చూసి. అంటే మనం పబ్లిక్ లో ఎండకు ఎండాలి, వానకు గడవాలి, చలికి వనకాలి. అప్పుడే నీ శరీరం స్ట్రాంగ్ అవుతుంది. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే నేను రోడ్డు దాటుతా, నేను అంతా ఎండ లేనప్పుడే నేను బయటికి పోతా అనుకోవద్దు. శరీరం మీరు చూడండి, పోయినసారి చనిపోయిన వాళ్ళ దాంట్లో చాలా సున్నితమైన వాళ్ళు ఎక్కువ చనిపోయారు. ఏసీకి లేకుంటే బయటకు వచ్చే వాళ్ళు తక్కువ. అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయింది. అంటే బాడీ రెసిస్టెంట్ పవర్ కూడా ఉండాలి. ఏదైనా జబ్బు వచ్చినా తట్టుకునే శక్తి బాడీకి ఉండాలి. ఆ ఉండాలంటే మనం తీసుకునే నేచురల్ ఫుడ్ ఉండాలి, బాడీకి కొంత ఎండకు ఎండ, వానకు వాన అన్ని అలవాటు చేయాలి. సో అట్లా ఈరోజు మన ఏరియాలో ట్రైబల్ ప్రాంతాల్లో కరోనా కూడా చాలా తక్కువ వచ్చింది. సరే మనం కూడా దృష్టి పెట్టుకొని, మీకు ఇప్పుడు మీరు వరంగల్ ఉన్నా మీకు పెద్ద లాంగ్ ఏం లేదు, అక్కడ ఎక్కితే ఇక్కడ దిగుతారు. అక్కడ క్వార్టర్స్ ఉంటే అక్కడే ఉండడం, లేకుంటే ములుగు నువ్వు సెంటర్గా చేసుకోవడం, లేకుంటే వరంగల్ అయినా ఓకే. కానీ ఖచ్చితంగా డ్యూటీలో మనం ఉండాలి. ఒక మార్పు అనేది మాత్రం ఖచ్చితంగా మనం సృష్టించాలి. మాకు ఇప్పటికీ 1.5 year అయిపోయింది. ఇంకా ఉన్న ఈ టైంలో మనం ఇంకా ట్రైబల్ ప్రాంతాల్లో ఏం చేస్తాం? ఐటీడీఏ